బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ దుర్గగుడిలో బదిలీల ఉద్యోగులు బదిలీలయ్యాయి. అయితే 5 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బందిపై ఉన్నతాధికారులు ఉదాసీనత చూపుతున్నారు. 10 ఏళ్లుగా ఒకే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో సస్పెన్షన్కు గురై కోర్టు ఆదేశాలతో మళ్లీ అక్కడే విధులు నిర్వహణ చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే దుర్గ గుడిలోనే తిష్టవేశాడు. అయితే నిన్న జరిగిన సాధారణ బదిలీల్లో సుబ్రహ్మణ్యంకు మినహాయింపు రావడంతో ఉద్యోగులు విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. విజయవాడ దుర్గగుడిలో ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సుజాత, దుర్గగుడి ఉద్యోగుల బదిలీలో మళ్ళీ రాజకీయ జోక్యం అలాగే కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఉద్యోగులు అంటే 5 సంవత్సరాలు ఒకే దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా వారికి స్థానచలనం అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతం గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా ఒకే దుర్గగుడి దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి మట్టికి ఎక్కడ అలాంటి పరిస్థితి కనబడతలేదు. రాజకీయ నాయకుల అండదండలతో అదే దేవస్థానంలో 10 సంవత్సరాల నుంచి కూడా తిష్టేసి కూర్చున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రాజన్యూస్ ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సుబ్రహ్మణ్యం ఇతను ఒక జూనియర్ అసిస్టెంట్ సంబంధించి గతంలో ఇతని పైన చీరల కుంభకోణానికి సంబంధించిన ఒక అభియోగం ఉండటం జరిగింది. అయితే దానికి సంబంధించి 5 ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగిన ఉద్యోగం సంబంధించి ఖచ్చితంగా బదిలీ చేయాల్సిన ఆదేశాలు అయితే ఉన్నాయి. కానీ 10 ఏళ్లుగా ఒకే దేవస్థానంలో చేస్తున్నాడు ఇతనికి సంబంధించి విధులు జూనియర్ అసిస్టెంట్ గా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ దుర్గగుడిలో బదిలీ జరిగినప్పటికీ కూడా రాజకీయ అండదండలతో అతను మళ్ళీ ఇదే దుర్గగుడి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ట్రాన్స్ఫర్ లో కూడా అతన్ని ఎవరూ బదిలీ చేయలేని పరిస్థితి దుర్గగుడిలో నెలకొంది. గతంలో ఇతని పైన చీరల కొనుగోలానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నాడు జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం అని. అప్పట్లో సస్పెన్షన్ కు గురై కోర్టు ఆదేశాలతో మళ్ళీ ఇక్కడే విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతము దుర్గగుడిలో గత ప్రభుత్వ రాజకీయ నాయకుల అండదండలతో ఇంకా దుర్గగుడిలో అతను కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా వైసీపీకి సంబంధించిన నేతల అండదండలు దుర్గగుడిలో ప్రస్తుతం అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ తాత్పర్యానికి సంబంధించి బదిలీ మినహాయింపు అనేది కొంత వైసీపీ ప్రాబల్యం ఇంకా దుర్గగుడి మీద తగ్గలేదు అనేది ప్రస్తుతం దీనికి సంబంధించి నిదర్శనంగా కనిపిస్తుంది అనేది కూడా కొంత టీడీపీ నేతల నుంచి వస్తున్న వాదనగా ఉన్న నేపథ్యంలోనే ఉన్నతాధికారుల తీరు పైన కూడా ప్రస్తుతం ఉద్యోగుల్లో కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ రకంగా 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఉద్యోగస్తుల్ని కేవలం రాజకీయ అండదండలతోనే ఈ రకంగా కొనసాగేలా చేస్తే ఏ రకంగా ఇంకా ఉద్యోగస్తుల్లో పారదర్శకత నెలకొంటది అనేది కూడా కొంత ఉద్యోగుల ఆందోళన నెలకొంది. అయితే ఒక పక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అవినీతి భయం లేకుండా ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు అనేది పారదర్శకంగా చేస్తామని ఒక పక్కన చెప్తున్నప్పటికీ కూడా కానీ అది ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో అధికారులు దానికి సంబంధించి అటు సీఎం కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు చెప్పేదానికి ఆచరణలో జరగట్లేదు అనేది ప్రస్తుతం ఈ దుర్గగుడి బదిలీలకు సంబంధించి కనిపిస్తున్న తీరుని అందరూ కూడా ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఇలాంటి ఈ రాజకీయ ఒత్తిళ్లు తలెక్కకుండా 5 సంవత్సరాలు దాటిన ఒకే చోట పనిచేసే ఉద్యోగస్తుల్ని కూడా పారదర్శకంగా ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే మనం స్క్రీన్ పైన చూపిస్తాం సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఇతన్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి దుర్గగుడిలో కొనసాగుతూనే ఉన్నాడు. అనేక రాజకీయ పార్టీలు మారుతున్నాయి, అటు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇతన్ని దుర్గగుడి నుంచి ఎవరు బదిలీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఆ మేరకు రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ఇంకా దుర్గగుడిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.